అది పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యమే కదా అని అన్నాం. దానికి వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయ్యి ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ముందు ప్లే చేసిన తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ పెట్టినా హౌ డు యూ ప్లే దిస్? కనీసం పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి? నా వెనకాలే అక్కడ కనిపిస్తా ఉంది కదా, అక్కడ ఆ గోడౌన్ షేప్ లో 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ అది 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాను. కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ అది ఇప్పుడు నడపడంలా. ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా పక్కన పడేసినారు. ఈ రోజు మనము రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఇది. మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నారు. ఓకే, సో దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పట్టుకున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ని కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీతో పాటు ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీని ఒకటి ప్రారంభించడం జరిగిన మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది 2023లో దాని ప్రారంభం జరగలేదు. దాని ప్రారంభం జరిగింది 11th March 2024. ఇది ప్లీజ్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ప్లీజ్ జూమ్ ఇన్ అండ్ టేక్ దిస్. 11th March 2024న జగన్మోహన్ రెడ్డి గారు బనానా ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ 600 మెట్రిక్ టన్స్ స్టోరేజ్ చేయగల కెపాసిటీతో జగన్మోహన్ రెడ్డి గారు 11th March 2024 అంటే ఇక కోడ్ వస్తుంది అని తెలిసి హడావిడిగా కోడ్ రాకముందు దీనికి ప్రారంభోత్సవం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 2023లో ఇది ప్రారంభోత్సవం చేయలేదు. 2023లో ఇది నడపలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభోత్సవం చేసింది March 11th 2024లో ఎలక్షన్లకు వస్తున్నాయి అని కోడ్ రాకముందు జస్ట్ ముందు మాత్రమే దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఇది ఆ రోజు ప్రారంభించే రోజుకి ఇది ఒక షెల్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడానికి అర్జెంటుగా దీన్ని పెయింట్లేసి అరటి గెలలు పెట్టి మీడియా కోసమని దీన్ని ప్రారంభించారు తప్పితే ఏ పనులు అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు. కనీసం ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ నడవడానికి బోర్వెల్స్ అంటే వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఆర్ఓ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయలేదు. ఈ ప్లాంట్ నడవడానికి కావాల్సిన పవర్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. అంతేకాదు కోల్డ్ స్టోరేజ్కు కావాల్సిన ఎక్విప్మెంట్ అయితేనేమి, ఆ కూలింగ్ ఫెసిలిటీస్ అయితేనేమి ఇవేవి ఏర్పాటు చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రారంభోత్సవం చేశారు. అంటే 11th Marchన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. ఆ మరుసటి రోజు 12 Marchన నుంచి కనీసం ఒక్క అరటి గెల కూడా ఇక్కడికి రాలేదు. ఒక్క అరటి గెల కూడా ఇక్కడ మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసిన దాఖలాలు లేవు. ఒక్క అరటి గెలను కూడా ఇక్కడ ప్రాసెసింగ్ చేసి ఒక ప్రోడక్ట్గా మళ్ళీ బయటికి పంపించిన దాఖలాలు లేవు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 మార్చి నాటికి కాదు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా 9 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కు ఇంకా అలాగే పేమెంట్ ఇంకా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెడితే ఈ రోజు వరకు కూడా అలాగే పెండింగ్ ఉంది. అంటే ఇది కేవలం ఎలక్షన్ల ముందు హడావిడిగా మేము చేశామనిపించుకోవడానికి చేశారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చెయ్యనే లేదు. ఇందాక వీడియోలో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి
కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి? మేము నిర్లక్ష్యం అని అన్నాం. నా వెనకాలే అక్కడ కనిపిస్తా ఉంది కదా, అక్కడ ఆ గోడౌన్ షేప్ లో 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ అది 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాం. కంప్లీట్ అయిపోయింది, అయినా కానీ అది ఇప్పుడు నడపడంలా. ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా పక్కన పడేసినారు. ఈ రోజు మనము రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం, సార్ మీరు 23లో దీన్ని ప్రారంభోత్సవం చేయలేదు, హడావిడిగా ఎలక్షన్ల ముందు ప్రారంభోత్సవం చేశారు, మీరు తప్పుడు ప్రచారం ఇప్పుడు చేస్తున్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఈ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అన్నది కేవలం ఎలక్షన్ స్టంట్గా మీరు చేశారు అంటే దానికి కారణం, మీకు అంతకుముందు చెయ్యలేదు అంటే దానికి కారణం, పూర్తి చేసి నడపలేదు అంటే దానికి కారణం మీరు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అన్ని విషయాలలో నిద్రపోయినట్టుగానే ఈ విషయంలో కూడా నిద్రపోయారు. కేవలం 6 నెలల ముందు సిద్ధం సభలకు ఎలాగైతే నిద్రలేశారో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే దీనికోసం కూడా నిద్రలేసి కేవలం ఎలక్షన్ కోసమని దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మేము ఎందుకు చెప్తున్నాము అంటే వీళ్ళు ఇంతగా, నేను ఒక్క మాట, నిన్న అసలు మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు కానిక, మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చి రైతుల పక్షాన మాట్లాడితే అది ఏది పట్టించుకోకుండా కేవలం ఒక మాట జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అని మేము మాట్లాడినందుకు దీన్ని భయంకరంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం, ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. నిజంగానే ఇది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి టీము నిజాలు బయట పెట్టాలి, ఆధారాలు చూపించండి. మీరు 23లో దీన్ని ప్రారంభం చేసుంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయా? 23లో దీన్ని ప్రారంభం చేసుంటే 24 వరకు, మే జూన్ వరకు ఎలక్షన్ జరగలేదు కదా, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అంటే ఆ 13 నెలలు 14 నెలలు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉండాలి. ఆ బిల్స్ బయట పెట్టండి. ఆ 13 నెలల్లో ఈ ప్లాంట్ జరిగింది అని మీరు అంటున్నారు కదా, ఎంత అరటి గెలని ఎన్ని టన్నులని మీరు అక్కడ స్టోరేజ్ చేశారో దాని రిజిస్టర్స్ లేకపోతే దాని రికార్డ్స్ ఏయో ఉంటాయి కదా, అవన్నీ కూడా బయట పెట్టండి. ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ లో ఎన్ని అరటి గేలలను టన్నులను మీరు ప్రాసెసింగ్ చేశారు, ఏ ప్రోడక్ట్లని మీరు ఉత్పత్తి చేశారు, ఆ ప్రోడక్ట్లని ఏ రైతులకి ఆర్ హౌ డిడ్ ఇట్ గో అవుట్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఛాలెంజింగ్ యూ. మేమన్న ఒక్క మాట పట్టుకొని మీరు ఇంతగా మమ్మల్ని సతాయిస్తున్నారే, ఈ నిజాలన్నీ బయట పెట్టండి. మీకు దమ్ముంటే మీరు చెప్పిన మాట నిజమని నిరూపించండి. ఇదే కాదండి, ఏదైనా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి టీమును గమనిస్తే మొట్టమొదటిగా వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారు. వీళ్ళు అటాక్ చేసిన తర్వాత మేము డిఫెండ్ మాత్రమే చేసుకుంటాం. అంటే వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు, మమ్మల్ని అటాక్ చేయడమే పనిగా పెట్టుకొని వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు. మేము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా సంజాయిషి ఇచ్చుకోవడం, సమాధానం చెప్పుకోవడం, ఒఫెన్స్ మాత్రమే మేము చేస్తున్నాం. మొన్న విషయంలో కూడా విజయమ్మ గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో విజయమ్మ గారు స్వయంగా సంతకం పెట్టారు. విజయమ్మ గారు సంతకం పెడితే ఇక రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా విజయమ్మ సంతకం పెట్టిన ఒక లెటర్ బయటకు వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ఎవరికైనా అది సుప్రీంకోర్టు తీర్పు లాంటిది, ఇంకా దానికి తిరుగులేదు. అది రాజశేఖర్ రెడ్డి గారిని నిజంగా అభిమానించే వాళ్ళైతే. కానీ ఆ లెటర్లో విజయమ్మ గారు చాలా స్పష్టంగా ఇక మాట్లాడకండి ఆస్తుల గురించి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ మేము రియాక్ట్ అయితే మళ్ళీ మమ్మల్ని కుక్కలు అంటారా అన్నారు. మేము అనలేదండి కుక్కలని. మేము అన్నదల్లా విజయమ్మ గారు చెప్పిన తర్వాత
మాట్లాడకూడదు, డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరు, మేము మాట్లాడము అని చెప్తూ మీరు ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి అని మాత్రమే నేను అన్నా. అంటే మీరే కదా భుజాలు తడుముకుంటున్నది, మేము కుక్కలమని మీరే అంటున్నారు. మరి మీరు కుక్కలో పిచ్చి కుక్కలో మాకు తెలియదు. నిన్న కాదు పొద్దున ఎవరో పాడ్కాస్ట్లో ఒక చిన్న కామెడీ ఏదో చూపించారు. దాంట్లో అమ్మా షర్మిలమ్మ నువ్వు వైసీపీ వాళ్ళని కుక్కలతో పోల్చక తల్లి, కుక్కలు బాధపడతాయని ఉంది. మేము అనలేదండి, మేము అనలేదు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా టార్గెట్ కానే కాదు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కానీ మీరు మమ్మల్ని టార్గెట్ చేసి నిన్న వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకైతే అర్థం కావటం లేదు. మీకు ఏమాత్రం వీలున్నా లేకపోతే ఇంగితం ఉన్నా ఇక్కడ అరటి రైతుల కోసం మేము వస్తే మాతో కలిసి ఇంకో మాట అరటి రైతుల కోసం మాట్లాడతారా? లేకపోతే మేము అరటి రైతుల్ని బాగు చేయడానికని మేము వస్తే మా మీద మాట్లాడతారా? ఇంగితం ఉందా అండి మీరు చేస్తున్న దాంట్లో? మళ్ళీ మీరు ప్రతిపక్షం, అసెంబ్లీకి ఎలాగో పోరు. కనీసం నిజంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వాళ్ళకైనా మీరు కనీసం కొంచెమైనా అయ్యో చేస్తున్నారులే అన్న భావన కూడా లేదు. మళ్ళీ చెప్తున్నాం, మీ జోలికి మేము రావటం లేదు. మమ్మల్ని అటాక్ చేస్తే మాత్రం మేము సమాధానం చెప్తాం. ఆఫెన్సివ్ గేమ్ మేము కూడా ఆడతాం, మాకు కూడా ఆడటం తెలుసు. థ్యాంక్ యూ.